నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 69 అధ్యాయం చెప్పుకున్నాం. ఈ రోజున 70వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి జయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేద్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. प्रसन्नांजनेय स्वामी महाराज की जय. युधिष्ठिर उवाच केन वृत्तेन वृत्तज्ञ वर्तमानो महीपतिः सुखेनार्धं सुखोदर्गान् इह च प्रेच्य चाप्नुयात्. ధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు భీష్ముల వారిని. రాజు ఎటువంటి ప్రవర్తనతో ఇహపరాల్లో ఫలాలు పొందుతాడు? భీష్మ ఉవాచ అయం గుణానాం షట్త్రింశత్. షట్త్రింశత్ అంటే సత్ అంటే షట్త్రింశత్ 36 అన్నమాట. షట్త్రింశత్ గుణ సంయుత యాన్ గుణాంస్తు గుణోపేత కుర్వన్ గుణమవాప్నుయాత్. ఎప్పుడైతే 36 గుణాలు రాజులో ఉంటాయో అప్పుడు నువ్వు అడిగినట్లుగా ఇహపరాల్లో సుఖం పొందుతాడయ్యా. ఏమిటవి? చరేద్ ధర్మాన కటుకః ముంచే స్నేహన్న చాస్తిక అనృశంసశ్చరేదర్థం చరేద్ కామమనుద్ధతః. రాగ ద్వేష రహితుడై ధర్మం ఆచరించాలి. తర్వాత ఆస్తికుడై స్నేహం విడవకూడదు. తర్వాత క్రూరత లేకుండా ధనం ఆర్జించాలి. తర్వాత ఉద్ధతుడు కాకుండా కామాన్ని సమర్థించాలి. ప్రియం బ్రూయద కృపణః శూరః స్యాద వికర్తనః దాతా నాత పాత్రవర్షి స్యాత్ ప్రగల్భః స్యాద నిష్ఠురః. దైన్యత లేకుండా ఉండాలి, ప్రియాన్నే పలకాలి. తర్వాత ఎంత సూర్యుడైనా ఆత్మస్థుతి చేసుకోకూడదు. ఎప్పుడు దానం చేయాలి, కానీ ఆ దానం కూడా పాత్రులకే చేయాలి, అపాత్రులకు దానం చేయకూడదు. తర్వాత ప్రతిభ ఉండాలి, కానీ కఠినుడుగా ఉండకూడదు. నాకు ప్రతిభ ఉన్నది కదా అని అందరి పట్ల దురుసుగా వ్యవహరించకూడదు, నాకే అన్ని తెలుసు అని. తర్వాత దుష్టులతో కలియకూడదు. బంధువులని దూరం చేసుకోకూడదు ఎప్పుడు. ఆ తర్వాత రాజభక్తి లేని వాళ్ళని గూఢచారులుగా నియమించకూడదు. పని తీసుకుంటాం కూడా ఎలా ఉండాలి? ఏమాత్రం పీడించకుండా పని తీసుకోవాలి. అర్థం బ్రూయన్న చాసత్సు
గృణన్ బ్రూయాన్న చాత్మనః ఆదజ్యాన్న చ సాధుభ్యః నా సత్పురుషమాశ్రయేత్. తనకిష్టమైన దాన్ని గురించి దుష్టుల దగ్గర చెప్పకూడదు. దుష్టులకు దూరంగా ఉండాలంట. అది తన గుణాలు తాను ఎప్పుడు చెప్పుకోకూడదు. తానింతటి వాడిని అంతటి వాడిని. తర్వాత సజ్జనుల నుండి ఎప్పుడు కూడా ధనం గ్రహింపకూడదు. దుష్టుణ్ణి ఆశ్రయింపకూడదు. నా పరీక్షణయే దండం నచ మంత్రం ప్రకాశయే విష్ణుజేన్న చ లుబ్ధేభ్య విశ్వసేన్నాపకారిషు. జాగ్రత్తగా పరీక్షించకుండా విచారించకుండా దండన వేయకూడదు. రహస్యాలు ఎప్పుడూ బయట పెట్టకూడదు. ఇప్పటికి కూడా ఇది కొనసాగుతుంది. రహస్యాలు బయట పెట్టను అని ప్రమాణం చేయిస్తారు ముఖ్యమంత్రుల చేత, మంత్రుల చేత. అలానే పిసినారులకు ధనం ఇవ్వకూడదు. అపకారుల్ని ఎప్పుడూ నమ్మకూడదు. ఇప్పటికీ 20 చెప్పాడు, ఇంకా 16 గుణాలు. అనీర్షుర్గుప్తదారః శాచోక్షః శాతఘ్రూణీ నృపః స్త్రియః సేవేతనాచ్ఛేదం మృష్టం భుంజీత నాహితం. శుద్ధంగా ఉండాలి శిక్ష వేయటంలో. అంటే ఏమాత్రం దయ ఉండకూడదు, నిర్దయుడుగా ఉండాలన్నమాట. స్త్రీలను అతిగా సేవించకూడదు. స్వాదు భోజనమే తీసుకోవాలి. అస్తబ్దః పూజేన్మాన్యాన్ గురూన్ సేవేదమాయయ అర్చేద్దేవానదంభేన శ్రేమిచ్చేద కుచితాం. పూజ్యుల్ని ఎప్పుడు కూడాను ఏదో ఒక నమస్కారం ఇట్లా పెట్టేయకూడదు. చాలా వినయంగా వాళ్ళ దగ్గర వంగి నమస్కరించాలి. ఎవరు? రాజు. రాజుకి ధర్మాలు చెప్తున్నాడు. 36 గుణాలు ఉండాలట రాజుకి. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుతో అంపశయం మీద ఉండి. అలానే గురువుల్ని కపటం లేకుండా సేవించాలి. అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి ఇలా కాదు. పూర్తిగా మనస వాచ కర్మణ గౌరవంతో గురువుల్ని సేవించాలి. అలానే దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆర్భాటం లేకుండా సామాన్య మానవుడిలాగా వెళ్ళాలి. అంతేగాని సింహాసనాలు గుర్రాల మీద ఎక్కో లేకపోతే రథాల మీద ఎక్కో వెళ్ళకూడదు. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు రాజు కూడా సామాన్యుల్లాగా వెళ్ళాలి. అలానే ఎప్పుడు కూడా న్యాయధనమే ఆర్జించాలి. సేవేత ప్రణయం హిత్వా దక్షః స్యాన్నత్వకాలవిత్ సాంత్వయేన్న చ మోక్షాయ అనుగ్రహణ క్షిపేత్. ప్రేమతో సేవించాలి. సమయం తెలిసి కార్యాచరణకు పూనుకోవాలి. మృదుత్వం ఉండాలి. కానీ విరిచి పారేసినట్టుగా మాట్లాడకూడదు. అనుగ్రహిస్తూ ఉండాలి. ప్రఖరేన్నత్వ విజ్ఞాయ హత్వా శత్రున్న శోచయేత్ కోర్ధం కుర్యాన్న చాకస్మాత్ మృధుశాన్నాపకరైషు. తెలుసుకోకుండా ఎవరిని దండింపకూడదు. శత్రువును చంపినా వారి బంధువులను దుఃఖపెట్టరాదు. అకస్మాత్తుగా కోపాన్ని తెచ్చుకోకూడదు. అపకారుల పట్ల ఎప్పుడు కూడా మృదుత్వం అనేది పనికిరాదు. ఏ వంచరస్వరాజ్యస్థి శ్రేయ ఇహేచ్ఛసి అతోన్యథా నరపతి భయం మృచ్చనుత్తమం. రాజ్యస్థుడవై శ్రోయోభిలాషువైతే ఇలా నేను చెప్పిన గుణాలతో ప్రవర్తించాలి. ఇది ఇంకో విధంగా కనుక ప్రవర్తిస్తే ఆ రోజు
మరి తనకు తానే భయాన్ని పొందుతాడు. ఇది సర్వాన్ గుణానీతాన్ యథోక్తాన్యో అనువర్తతే అనుభూయేహ భద్రాని ప్రేచ్చన్ స్వర్గే మహీయతే. కాబట్టి ఈ గుణాలని అనుసరిస్తూ ధర్మరాజా నువ్వు శుభాన్ని పొంది స్వర్గంలో సుఖంగా ఉంటావయ్యా. వైశంపాయన ఉవాచ ఇదం వచశాంతనవస్య శుశ్రువాన్ యుధిష్ఠిరః పాండవముఖ్య సంవృతః తదా వవందే చ పితామహం నృపః యథోక్తమేతచ్చకార బుద్ధిమాన్. ఈ భారతమంతా భారత ఇతిహాసం అంటారు దీన్ని. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో అప్పుడప్పుడు తెలుసుకోవాలి. జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షన్ మహారాజుని పాము కాటేసిందని, పాములన్నీ చంపాలని సర్పయాగం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆస్తికుడనే మహర్షి ఆ సర్పయోగాన్ని ఆపగలుగుతాడు. అప్పుడు ఆయన ఎవరు జనమేజయ మహారాజు అక్కడ ఆ యజ్ఞానికి వచ్చిన వ్యాసుల వారిని అడుగుతాడనమాట. ఎందుకు మా పూర్వీకులకి తగద వచ్చింది అంటే అదంతా వైశంపాయనుడికి వ్యాసుల వారిని అడిగితే నేను వైశంపాయనుడికి చెప్పాను, ఆ గ్రంథస్థం చేశాడు, అతను రాసుకున్నాడు చక్కగా, అతను నీకు చెప్తాడు అంటాడు. కాబట్టి అక్కడక్కడ వైశంపాయన ఉవాచ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన కథ అంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడనమాట. భీష్ముని మాటలను శ్రద్ధగా విని పాండవులతో కలిసి ధర్మరాజు పితామహుడికి నమస్కరించి అతడు చెప్పినట్లుగా ఆచరించాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి 70తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 70వ అధ్యాయం. రేపు 71వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.